ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరికైనా వాటర్ కావాలా? నాకు కావాలి, నాకు కావాలి. నాకు నాకు సార్ ఎడిషనల్. సార్ నాకు ఎడిషనల్ సార్. సార్ ఎడిషనల్. సార్ నాకు ఎడిషనల్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరికైనా వాటర్ కావాలా? అరే 5 నిమిషాలకు ఒకసారి నువ్వేమో వాటర్ అని రావడం, నిమిషానికి వీళ్ళేమో అడిషనల్ అడగడం, అసలు ఏం జరుగుతోందిరా ఇక్కడ? ఏంటి 5 నిమిషాలకు ఒకసారి అడిషనల్ అడుగుతున్నారు? వీళ్ళిద్దరూ అంత చదివే బ్యాచ్ కాదే, ఏదో జరుగుతుంది. సార్ వాటర్. నా వంక చూస్తావెందుకురా? వాళ్ళిద్దరికే దాహం వేస్తుంది, వెళ్ళి ఇవ్వు. ఓహో, ఇదా వాటర్ స్కాము? అన్నా, నాకు కూడా కాస్త వాటర్ ఇస్తావా? ఏ వాటర్ వాళ్ళిద్దరి కోసమే తీసుకొస్తావా? వాటర్ ఇవ్వడానికి వస్తున్నావా, స్లిప్పులు అందించడానికి వస్తున్నావా? స్లిప్పులేంటి పల్లవి? వాటర్ తాగగానే ఎనర్జీ వస్తుంది, ఆన్సర్స్ తన్నుకుంటూ వస్తున్నాయి అన్నారు కదా సార్. దానికి కారణం వాటర్ కాదు, స్లిప్పులు సార్. హే, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకలా తడుముకుంటావు? మాటలతో కాదు, ఇప్పుడే నిరూపిస్తా. అమ్మా, ఇది కనిపెట్టేసింది, ఇప్పుడు ఎలా? సార్, అతని జేబులు చూడండి సార్.
సార్ అది కాదు సార్. ఏంటయ్యా ఇది? నా కళ్ళు కప్పి వాటర్ బాయ్ని సెట్ చేసి స్లిప్పులు పెట్టి ఎగ్జామ్ రాస్తారా? సార్ అది కాదు సార్. షడప్! ఇలాంటి వాళ్ళని వదిలేస్తే మిగతా స్టూడెంట్స్ కూడా చెడిపోతారు సార్. వాళ్ళని వెంటనే డిబార్ చేయాలి. అవును, డిబార్ చేయాలి. అవును, డిబార్ చేయాలి. సైలెన్స్. సార్ ఫస్ట్ టైం తప్పు చేసాం సార్. అవును సార్, ఫస్ట్ మిస్టేక్ కింద మమ్మల్ని వదిలిపెట్టేయండి సార్, ప్లీజ్ సార్. వదిలిపెట్టాలా? మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. మిమ్మల్ని డీబార్ చేస్తున్నాను. సార్ మమ్మల్ని డీబార్ చేస్తే మీరే చాలా ఫీల్ అవుతారు సార్. అసలు మేము ఎందుకు ఇలా స్లిప్పులు పెట్టాల్సి వచ్చిందో మీకు కారణం తెలిస్తే మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు సార్. ఏంటి? మీరు స్లిప్పులు పెట్టడానికి కారణం తెలిస్తే నేను కన్నీళ్ళు పెట్టుకుంటానా? ఏంటమ్మా అసలు ఏం జరిగిందో చెప్పు. సార్ అక్షతకి రాత్రి తేలు కుట్టింది సార్. చరణ్, ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్తున్నావు? వాగు. ఏంటి? తేలు కుట్టిందా? పాము కుట్టింది అన్నంత బిల్డప్ ఇచ్చేస్తున్నావు. తేలు కుడితే స్లిప్పులు పెట్టాలనుందా? లేదు సార్, ఇంత పెద్ద తేలు కుట్టింది సార్. తన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది సార్. అవును సార్, తేలన కుట్టగానే నేను యమలోకం ఎంట్రీ వరకు వెళ్ళిపోయాను సార్. అప్పుడే చరణ్ వచ్చి తన కుడి చేత్తో నా ఎడమ చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి కిందకి లాక్కుని వచ్చాడు సార్. రాత్రంతా నాకు సేవలు చేశాడు సార్. ప్రాణాలు పోయినంత వరకు వెళ్ళిన నేను బ్రతికిలా ఎగ్జామ్ రాయడానికి వచ్చాను సార్. సార్ తేలు కుట్టిన బాధలో తను చదవలేకపోయింది సార్. తనకి సేవలు చేస్తూ రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల నేను చదివింది మర్చిపోయాను సార్. కానీ ఎలాగైనా బాగా చదవాలి, ఎగ్జామ్ బాగా రాయాలి, మన కాలేజ్కి మంచి పేరు తీసుకురావాలి అనే సదుద్దేశంతో తప్పని పరిస్థితుల్లో ఇలా తప్పుదారి పట్టాం సార్. ఈ ఒక్క తప్పుకి మమ్మల్ని క్షమించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మమ్మల్ని క్షమించండి సార్. మమ్మల్ని క్షమించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ సార్ మమ్మల్ని క్షమించండి సార్. ప్లీజ్ సార్. సార్ సార్. ఎవరు వదలరు. సార్, మీరు గాని మమ్మల్ని డిబార్ చేస్తే మా చావుకి మీరే కారణమని చెప్పి చీటీ మీద రాసి ఇద్దరం బయటకు వెళ్లి కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని చచ్చిపోతాం. సార్ అలా చేస్తే వాళ్ళ చావు మీ చావు కోసం సార్. అవును సార్, మీరు మమ్మల్ని డీబార్ చేస్తే మాకు చావు తప్ప వేరే దారే లేదు సార్. చెప్పండి సార్, చావమంటారా ఎగ్జామ్ రాయమంటారా? అదేలా కుదురుతుంది? నువ్వు ఉండవమ్మా. ఎలా కుదురుతుందంటే వాళ్ళు చేస్తే నా చావుకు వస్తుంది. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి సార్. ఈ ఒక్కసారికి మా తప్పుని క్షమించండి సార్, ప్లీజ్. మమ్మల్ని సరే క్షమించండి సరే సార్. సరే, ఇప్పుడు మీరు మళ్ళీ ఫ్రెష్గా రాయడం మొదలు పెట్టండి. ఇంతకంటే నేను ఏ హెల్ప్ చేయలేను. రేయ్, నువ్వు మళ్ళీ వాటర్ అంటే ఈ పక్కకు వచ్చావు అనుకో, నువ్వు కాలేజీలో ఉండవు. పో ఇక్కడ నుండి.
ఎగ్జామ్ బాగా రాసావా? ఏదో యావరేజ్గా పాస్ అయితే చాలు. ఇదంతా పల్లవే చేసింది. తను కాని మన స్లిప్పుల విషయం కనిపెట్టకుండా ఉండుంటే బ్రహ్మాండంగా ఉండుండేది. అవును, ప్రతిదానికి ఇది మన కడ్డే. హలో మై డియర్ స్టూడెంట్స్. ఏంటి సార్, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి కదా, ఇంకా హాలిడేసే కదా, మమ్మల్ని అందరినీ ఎందుకు అసెంబ్లీ అవ్వమన్నారు? మీరందరూ అక్కడే పప్పులో కాలేశారు. కళాకారులకి ఎప్పుడు హాలిడేస్ ఉండవు. కళాకారులా? అదేంటి సార్? ఏమ్మా అప్పుడే మర్చిపోయావా? నీ లెక్చరర్ అయిన నేను నా శాస్త్రాలతో లిఖించిన విచిత్ర కళ్యాణాన్ని నువ్వు అప్పుడే మర్చిపోయావా? ఆ ప్లే ఇంకా అలాగే ఉంది. దాన్ని ప్లే చేయాల్సిన టైం ముందే ఉంది. సార్, అది ఎప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్ అప్పుడు కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ 2 రిహార్సల్స్ కూడా చేశాం కదా సార్. ఇప్పుడు మళ్ళీ రిహార్సల్స్ ఎందుకు? అయ్యో పిచ్చోడా, 4 ఏళ్లకు ఒకసారి ఒలింపిక్స్ వస్తున్నాయని చెప్పి ప్లేయర్స్ అందరూ ప్రాక్టీస్ చేయడం మానేస్తారా ఏంటి? ఇది కూడా అంతే. మీరందరూ ఎగ్జామ్ రాసిన తర్వాత సడన్ గా నా మనసులోకి ఒక థాట్ వచ్చింది. దాన్ని పేపర్ మీద పెట్టేశా. సీను అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు ఈ స్కిట్ లో ఉన్న కళాకారులంతా ఆ మూడ్లోకి రావాలి. ప్రాపర్టీ తీసుకురండిరా. చరణ్ భార్యవైన నువ్వు పవిత్రంగా ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటావు. నీ భర్తని దండం పెట్టుకోవడానికి పిలుస్తావు. ఏమండి, రండి దేవుడికి దండం పెట్టుకుందాం. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ. మీ ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యత చూసి తట్టుకోలేక తను నీ భర్త షర్టు చించేసింది. నీకెక్కడో తట్టుకోలేనంత కోపం వచ్చింది. అవును సార్. ఏమి, ఏంటి నువ్వు చేసిన పని? అదే మీ అన్యోన్య దాంపత్యం చూసి తను తట్టుకోలేక ఉక్రోషంతో కోపంతో షర్టుని చించేసింది. ఈ షర్టు విలువెంతో తెలుసా? దీని కాస్ట్ ఎంతో తెలుసా? ఈ షర్టుకున్న ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా? షర్ట్కి ఇంపార్టెన్స్ ఏముంటుంది? ఏముంటుందో? సార్, కొడుతుంది ఏంటి సార్? ఇన్వాల్వ్మెంట్ అమ్మా. ఇలాంటి హై ఎమోషన్లో ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదమ్మా. అప్పుడే కదా డెప్త్. కానివ్వండి. సార్,
ఇది మా ఆయన నాకు ఐ లవ్ యూ చెప్పాడని ప్రేమగా నేను కొనిచ్చిన షర్టు. నేను నీకు ఐ లవ్ యూ చెప్పానా? ఎప్పుడు చెప్పాను? స్క్రిప్ట్ లో చెప్పావులేవయ్యా. ఏంటి సార్ ఇతను? అవునవును, బాగుంది, చాలా బాగుంది. కానివ్వండి. ఏమీ లేదు, అతను నీకేమీ ఐ లవ్ యూ చెప్పడు. చెప్పడా? ఇప్పుడు చెప్తాడు చూడు. ఒకసారి ఐ లవ్ యూ చెప్పండి. మళ్ళీనా? చెప్పమని చెప్తున్నాను కదా. స్క్రిప్ట్. ఐ లవ్ యూ. చూసావు కదా తనకి నేనంటే ఎంత ప్రేమ. తన ప్రేమని మాటల్లో చెప్పాడు, నేను నా ప్రేమని షర్ట్ తో చెప్పాను. ఇప్పుడు ఆయన షర్ట్ ని చించేశావు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అంటే ఇప్పుడు పనిష్మెంట్ ఉంటుందా? ఒకటి, రెండు. సూపర్. అబ్బబ్బబ్బబ్బా, ఏం పర్ఫార్మెన్స్. అసలు ఎవరికెవరు తగ్గకుండా పోటీపడి జీవించేస్తున్నారనుకో. అక్షిత క్యారెక్టర్ అయితే నాకు తెలిసి ఎక్కడికో వెళ్ళిపోతుంది. క్యారెక్టర్ కాదు, నేను పోయేలా ఉన్నాను. పల్లవి, నన్ను అన్ని విధాలుగా టార్చర్ చేస్తున్నావు. నాకెప్పుడు దొరుకుతావే. ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో నాకు అవకాశం వస్తుంది. ఇప్పుడు నీ సంగతి తెలుస్తా. ఆదిత్య, రే ఆదిత్య. ఎవరు బాబు? ఆదిత్య ఫ్రెండ్ అమ్మా. ఆదిత్య. రే ప్రతాప్, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. ఏరా లావ్ అయిపోయావు? ఏంట్రా ఇంత సడన్ గా వచ్చావు చెప్పా పెట్టకుండా? నమస్కారం, బాగున్నారా?